అందుకని అంతకన్నా ముందు మమతా బెనర్జీ గారిని ఆవిడని నిందించుకోవాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు ఉండగా ఆవిడ అహంకారం పై లెవెల్కి వెళ్ళిపోయి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఆవిడ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం. పెట్రోల్ని కాల్చినట్టు కాల్ చేసేవారు ఆ నీచ నికృష్ట పాకిస్తాన్ ప్రేరేపిత దుర్మార్గ అహంకార ఒక దౌర్భాగ్యులైన తీవ్రవాదుల్ని ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన అవసరం లేదండి. ఎవరన్నా కింద ఉన్నారు, ఇంకేం చేస్తారండి? పరుష్టంగా ఈ జేబులో ఒకళ్ళు, ఈ జేబులో ఒకళ్ళు, అసలు ఏకంగా కాళ్ళ దగ్గర ఒకళ్ళు, ముగ్గురు ఉండగా ఇంక మనం ఏం చేస్తాం? చేతకాని సమాజం వాళ్ళ, తెలుగు సమాజం కానీ తమిళ మలయాళం కన్నడగా చేతకాని దౌర్భాగ్యులా. లేకపోతే ఎవడా మంత్రి, యూజ్లెస్ మంత్రి, ఎన్డీఏ కూటమిలో మంత్రి ఆడు కూర్చుని ఈ దింది రానాలు దేశం దొబ్బేయాలి, దేశద్రోహలా, ఇటు సిగ్గులే ఎదవా, యూజ్లెస్ పనికి మాలని ఎదవా, ఇడు విశ్వగురు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఉండేది అన్నాడు. ఆయన షెడ్లో పక్కన పడేశారు. ఆయన దారుణంగా ట్రోల్చిస్తున్నా. వాళ్ళు కాలు గోడికి సరిపోతారు. వాళ్ళని పార్టీ చేసిన దాంట్లో వీళ్ళకి కంగనా రనౌత్ అంట, ఆవిడ కొత్త భారత మాత అంట. మరి భారత పెద్ద ఎవరో తెలియదు. 2014లోనే మన ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సార్, బెంగాల్లో బీజేపీ 207 సీట్లను గెలుచుకుంది. కానీ అందులో మనం ఫలితాలను అయితే విశ్లేషిస్తే 105 సీట్ల వరకు, ఆ 105 సీట్లలో కూడా ఎస్ఐఆర్ ద్వారా డిలీట్ చేయబడ్డ ఓట్ల కంటే బీజేపీ సాధించిన మెజారిటీ చాలా తక్కువగా ఉంది. ఈ ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు డిలీషన్ జరిగి ఉండకపోతే ఆ స్థానాల్లో బీజేపీ ఓడిపోయేది అనేది ఒక చర్చ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? ఒకటండి, దాన్ని బట్టే ప్రామాణికంగా తీసుకోకూడదు. రాజకీయాల్లో మీరందే ఇద్దరు మన క్యాండిడేట్స్కి వెళ్తే మూడో క్యాండిడేట్ ఓడిపోతాడు అనేది అలా కాదు. మీరందే ఎస్ఐఆర్ దాంట్లో ఎన్ని ఓట్లు తీశారో, యాక్చువల్గా నేను అడుగుతాను, ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు కూడా దగ్గరికి వచ్చి దాన్ని మానిటర్ చేసింది. తప్పు ఏంటండి? కానీ ఎస్ఐఆర్ ద్వారా ఎస్ఐఆర్లో విచ్ హంటింగ్ జరిగింది. తప్పు. విచ్ హంటింగ్ అంటే ప్రతి కొన్ని వర్గాలను తీసేయటం, ఒక పార్టీ వాళ్ళని వేరేయటం, దుర్మార్గంగా చేయటం. ఇది దుర్మార్గంగా జరిగితే ఖచ్చితంగా తప్పు. విదేశం నుంచి ఎవరో వచ్చి ఇష్టం వచ్చినట్టు మన దేశం సౌభాగ్యానికి ఎవరికైనా అవసరమైన ఈ వనరుల్ని వాడేసుకుంటా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఒప్పుకోవాలి? వెరీ స్ట్రాంగ్ ఆన్ దట్. సో చేసే ఆరోపణలు నిజమే అంటారు? కాదు. బీజేపీ నేను రెండు విషయాలు, అందుకని అటో గటో ఇటో ఉండాల్సిందని స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాళ్ళు ఉండరా చూసేవాళ్ళు. ఏ పార్టీకి ఈ పార్టీకి ఉన్నాళ్ళు కూడా ఆత్మగౌరవం ఉన్నాళ్ళు ఉంటారు, స్వతంత్ర వ్యక్తి ఉన్నాళ్ళు. వాళ్ళ గురించి మనం వాయిస్ ఇవ్వాలి కదండి. కానీ ఆ పార్టీకి ఈ పార్టీకి అధికార ప్రతినిధులు ఉంటారు. కానీ ఎస్ఐఆర్ ని వెపనైజ్ చేసుకున్నారు ప్రతిపక్షాలు. దట్ పాయింట్ ఈస్ రైట్. దాన్ని వాడుకున్నప్పుడు చట్టాలు ఉన్నాయి కొన్ని. ఏది SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. యాక్చువల్ డిజర్వ్డ్, అవసరం, అన్యాయం జరుగుతున్నప్పుడు ఇవ్వాల్సింది. దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఎస్ఐఆర్ అవసరం, దాన్ని దుర్వినియోగం చేశారనే మాట ఖచ్చితంగా కనపడతా ఉంది. అందుకని అంతకన్నా ముందు మమతా బెనర్జీ గారిని ఆవిడని నిందించుకోవాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు ఉండగా ఆవిడ అహంకారం పై లెవెల్కి వెళ్ళిపోయి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఆవిడ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం. రెండో కారణం మీరు చెప్పినట్టు ఎస్ఐఆర్ ఒకటిను, ఏదైతే కేంద్ర ప్రభుత్వ బలగాలు దాదాపు లక్షల సంఖ్యలో మనం నిన్న కూడా 2.5 లక్షల 2,50,000 అఫీషియల్గా, కానీ అఫీషియల్గా ఎంతమంది వచ్చారో తెలియదు, వాళ్ళు ఉండటం. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి మాకు, ఏది కాశ్మీర్ సెంటర్లో ఉంటే పహల్గాంలో వేలాది మంది టూరిస్టులు వస్తుంటే 4 భద్రతా సిబ్బంది పెడితే పెట్రోల్ని కాల్చినట్టు కాల్ చేసేవారు ఆ నీచ నికృష్ట పాకిస్తాన్ ప్రేరేపిత దుర్మార్గ అహంకార ఒక దౌర్భాగ్యులైన తీవ్రవాదుల్ని. అక్కడ ఒక్కడిని పెట్టలేదు. లక్షల మందిని ఇక్కడ బంగ్లాదేశ్ ఇది పశ్చిమ బెంగాల్కి పంపించారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అయితే విపరీతమైన వైలెన్స్ అయితే జరిగింది. అక్కడ కొన్ని షాపులను ధ్వంసం చేయటం, తగలబెట్టడం. మమతా బెనర్జీ గారి గుండాల పాలన ఉన్నప్పుడు కూడా కొంత దుర్మార్గం జరిగింది. అందరు నేను అన్నాం, అందులో గుండాలు కొన్ని చోట్ల ఉండగా అది సహజంగా వచ్చేది, కానీ అతి కూడా జరిగింది. కానీ వివేకానంద వాటిని భద్రపడతాం ఏంటంటే దగ్గర వీడియోలు ఉన్నాయి. అంటే వీళ్ళకి స్వామి వివేకానంద ఉత్తరాది సనాతనవాదులు గిట్టడం పక్కన పడేశారు. 12 ఏళ్ళ నుంచి వచ్చిన తర్వాత అంతకుముందు వాడుకున్నారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్గా చెప్పాడు ఆయన. దేనికి? ఈ జ్యోతిష్యాలు నమ్మనం చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ సనాతనవాదులు ఉత్తరాది మనువాదులకు ఇష్టం లేదు. ఈ మనువాదం 40,000 తీసుకున్న వ్యాసి దేశంలో వాళ్ళ మీడియాలు కూడా చేతులకు తెచ్చుకుంటుంది మొత్తం. రెండోది నేతాజీ బాబుని, వాళ్ళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, ఈ బీజేపీ మాతృ పార్టీ దుర్మార్గమైంది, చాలా మాట్లాడారు కదా దాని గురించి. దాన్ని యాక్ట్ చేయలేదు. బట్ ఇవాళ అక్కడ నడుస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో తగ్గించుకోవాలి. రెండోది
ఏ, మీకు మీద చెప్పిన వాళ్ళతో పాటు రాత్రి మూడు ఎండలో కూడా పాపం చాలా కష్టపడి పనిచేసాయి ఈవీఎంస్. రాత్రి అంత ఎండలోకి అంత కష్టపడి పనిచేసి రాత్రి కూడా పనిచేసి అనుకున్నాం కదా. అవును. అందువల్ల ఇవన్నిటితో పాటు ఓట్లు చీలిపోవటం స్పష్టంగా చెప్తాను. 40.8% వచ్చింది ఓట్లు. ఎవరికండి? కేవలం 4% ఓట్లతోనే 45.84%, 5% ఓట్ల తేటతో నెగ్గారు. కానీ 12% ఓట్లను అయితే తొలగించారని SIR తీస్తే ద్వారా అది 90 లక్షల ఓట్లు. కాంగ్రెస్ సిపిఎం కలిస్తే ఈ పార్టీకి వాళ్ళు 200 వీళ్ళిద్దరు కలిపి దాదాపు 200 సీట్లు వచ్చాయి. 180, 190, 172 ప్లస్ వీళ్ళ కొంత 20 సీట్లు వచ్చాయి. అందువలన ఏం చేసినా వాళ్ళు స్వయం కృతాపరాధం. అయినా బీజేపీ రాకూడదని కాదు, దుర్మార్గంగా మతాన్ని అడ్డం పెట్టుకుని కుల విద్వేషాలను అడ్డం పెట్టుకుని మేము బెంగాలీ పోలీసుని దొబ్బైన బెంగాలీ యొక్క ఆత్మగౌరవాన్ని అవమానించి ఇక మతం మీద ఆధారపడి రావటం అనేది చేయగలిగారు. కానీ మమతా బెనర్జీ గారు కూడా తప్పు చేశారు. మైనార్టీ అపీజ్మెంట్ ఎక్కువైపోయింది ఆవిడ దృష్టిలో. నేను ఒకటి అడుగుతాను, నన్ను మదర్సాలో అక్కడ ఏం చెప్తున్నారండి? వాటెవరు అక్కడ కానివ్వండి, మదర్సా కానివ్వండి, సరస్వతి మందిరం కానీ ఇంకో మతం మీద ఎవరో కూడా ద్వేషం చెప్పడానికి లేదు. ఇక్కడ చెప్పరంతా. ఎందుకు చెప్తున్నారంటే ఆలోచించుకోమండి. ఎందుకు అసలు అంటే దేశంలో స్కూల్స్ నడవాలా? ఖచ్చితంగా నడవాలి. నేను చెప్పిన దానికి సెక్యులర్ అనబడు. సెక్యులర్ అంటే ఓన్లీ మైనార్టీ మతస్థుని ఎత్తిమే పెట్టుకున్నాడు సెక్యులరా అన్నాడు. వాళ్ళే సెక్యులర్ అవుతారా? మీరు సెక్యులర్ అంటే గాజా స్క్రిప్ట్ మీద, గాజా మీద వాళ్ళ మీద ఏం జరిగినా డిఫెండ్ చేసుకోవాలి. ఏది అక్కడ గాజా వాళ్ళు ఎంత హమాస్ వాళ్ళు ఏం చేసినా బంగ్లాదేశ్ హిందువులను చంపితే మాట్లాడకూడదా? ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడట్లేదు కదండి. మాట్లాడితే వాళ్ళు సెక్యులర్ కాదు బీజేపీకి లింక్ చేస్తారా? తప్పయ్యా అని హమాస్ చేసిన తప్పనగానే బీజేపీకి లింక్ చేస్తారా? ఇక్కడ పాకిస్తాన్ వీళ్ళు దుర్మార్గులు ఇక్కడ కూడా చేస్తున్నారు, లేదా బంగ్లాదేశ్లో చేస్తున్నారు, హిందువుల్ని వేటాడుతున్నారంటే మాతో తత్వవాదులు అయిపోతారా? ఓకే, మళ్ళీ SIR విషయానికి వస్తే SIRని ఉపయోగించుకొని, ఈసీని ఉపయోగించుకొని అధికార పార్టీలు అయితే కేంద్ర కలెక్షన్ కమిషనా? ఎలక్షన్ సారీ కలెక్షన్. జ్ఞానేష్ కుమార్ అనగానే కలెక్షన్ కమిషన్ పేరు వచ్చేసింది చాలా మందికి. దుర్మార్గంగా వచ్చాడు ఆయన, పాపం ఎలక్షన్ కమిషన్ అది. సో ఇదే పందాను కనుక అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే, ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాల్సి ఉంటుంది SIR ద్వారా. ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన అవసరం లేదండి. ఎవరన్నా కింద ఉన్నారు, ఇంకేం చేస్తారండి? పరుష్టంగా ఈ జేబులో ఒకళ్ళు, ఈ జేబులో ఒకళ్ళు, అసలు ఏకంగా కాళ్ళ దగ్గర ఒకళ్ళు, ముగ్గురు ఉండగా మనం ఏం చేస్తాం? కానీ ఈసీ ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి SIRని ఇంప్లిమెంట్ చేస్తే అన్ని రాష్ట్రాల్లో ఇక ప్రతిపక్షాలకి ఇక వచ్చే 30 సంవత్సరాలు హిట్లర్ పాలనే సాగుతుంది. హిట్లర్ పాలన, ఆదాని పాలన, బానిసల పాలన, బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళు దాంట్లో సెక్యూరిటీ గార్డులు చేరాలి. మిగతా వాళ్ళందరూ గుమా వ్యాపారులు గుమా అంటే గుట్టుగా మాయ చేసేవాళ్ళు. గుజరాతీ మారోడీలు అనుకుంటారు మీరు, కాదండి. ఆ గుమాల పాలనలో బానిసలుగా సాగాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. నువ్వు ఏం చచ్చినట్టు ఇన్ని మాట్లాడి దేశం దొబ్బాయి అని చెప్పి మాట్లాడి మంత్రుల్ని వాళ్ళకి డిస్మిస్ చేయలేదంటే సిగ్గులేని పార్టీలు అయ్యి చేతకాని సమాజం. వాళ్ళ తెలుగు సమాజం కానీ తమిళ, మలయాళం, కన్నడగా చేతకాని దౌర్భాగ్యులా? లేకపోతే ఎవడా మంత్రి, యూజ్లెస్ మంత్రి, ఎన్డీఏ కూటమిలో మంత్రి ఆడు కూర్చుని ఈ దింది రానాలు దేశం దొబ్బేయాలి, దేశద్రోహలా? ఇటు సిగ్గులే నదవా, యూజ్లెస్ పనికి మాలని ఎదవైడు వాడు. యూరోపియన్ లాంగ్వేజ్ గొప్పదనుకుని నా తెలుగు భాషను నడితే మంత్రులు, ప్రధానమంత్రి, హోంమంత్రులు డిస్మిస్ చేయాలి కదా నిమిషంలో అలాంటి వాళ్ళని. ముఖ్యమంత్రులు మండిపోతూ ఉందండి. మనం మాట్లాడుతున్న తప్పు అవుతుందా? ఆత్మగౌరవాన్ని, మన హక్కుల్ని కాపాడు. బీజే వాజ్పేయి గారు వచ్చారు, గొప్పవాడు. మైనస్ పాయింట్ అందరూ కూడా ఉండొచ్చు, ఐడియాలజికల్గా గొప్ప పాలన చేశాడు, మనం చెప్పుకోవాలండి. కానీ ఇదేంటండి, వాళ్ళ పాలన సాగుతుంది. బీజేపీ కూడా పాలన చేయట్లేదు. వాళ్ళ ఉత్తర భారత జనతా పార్టీ ఆ క్రోనీ క్యాపిటలిస్టులు పాలన చేస్తున్నారు. మరి RSS పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? వాళ్ళ ఏమి మత కన్వర్షన్ జరుగుతున్నాయంటే దాని కాదు, ఓన్లీ వ్యాపారం 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 వ్యాపారం, పత్తి వ్యాపారం. మరి ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం కానీ, వాళ్ళు అనుసరించాల్సిన విధానం కానీ ఏంటంటారు? వాళ్ళు ఇప్పుడు SIR అనేది అమలు చేస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అధికార పార్టీకి ఒక ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. డీలిమిటేషన్ కూడా వస్తే అది కూడా ఇబ్బంది అవుతుందండి. డీలిమిటేషన్ కూడా ఖచ్చితంగా అధికార మొత్తం అని 73% భూభాగాన్ని మేమే పరిపాలిస్తున్నాం అంటున్నారు. దక్షిణ మీద జైత్యాత్రని ఆఖరి బాలన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడులేండి, చెప్పుకోవడం దండగా మా పేరు చెప్పుకోండి కదా వచ్చిందిగా చెప్పాను. దక్షిణ మీద విజయయాత్ర చూశాను, వీడియోలు పోవడానికి ఉన్నాయి. ఇక నుంచి మేము మొదలు పెడతాం. ఏంటి మొదలు పెట్టింది? ఎవడి మీద? దక్షిణాది. రామ్మాధవ్ గారు ఇంకోటి మాట్లాడతారు. ఏంటి దక్షిణాది మీద? ఏమైనా విదేశమా? ఈ దేశ అంతర్భాగం. ఇండియా ప్రతిష్ట అంటే దక్షిణ, ఈస్ట్, తూర్పు అవన్నీ కలుపుకుంటే మా ఇండియా గొప్పతనం. అది అందరూ ఒక్కడికి ఉండాలి. కానీ ఈడేవాడండి మాట్లాడు, పనికి మాట్లాడందరూ వచ్చి దక్షిణాది మీద దండయాత్ర అంటారు. ఎవడు దండయాత్ర ఇది?
మహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఉలుక్ ఖాన్ ఒక డాఫరు బయలుదేరి వచ్చి మన ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఉమ్మడి తెలుగు ఆ రోజు ఉండే కాకతీయ సామ్రాజ్యంలో కుల తగాదాల వల్ల పడిపోయింది. మనకు గొడవలు పెట్టడం వల్ల కాకతీయ సామ్రాజ్యం పడిపోయింది. సత్యం ఇదే. 80% హిస్టారియన్స్ యాక్సెప్ట్ చేశారు. ఆ ఉలుక్ ఖాన్ అనే డాఫరు వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో అధికారంలోకి వచ్చాడు. 1923లో కాకతీయ సామ్రాజ్యాన్ని ఓడించి ప్రతాపరుద్ర చక్రవర్తిని నర్మదా దగ్గర బంధిస్తే ఉంటే నేను బానిసగా ఏళ్ళ దగ్గరికి ఉన్నాను అని నర్మదాలో ముసలు ఉండేది దాటి ఈత్తానికి వెళ్ళిపోయేది. మధ్యలో ముసలి తిని ఆత్మత్యాగం చేశాడు. తమ ఆత్మ గౌరవం కోసం కొమరం భీమ్ కానీ, అల్లు సీతారామరాజు ఉయ్యాలో నడిచినట్టు కానీ, కనగండి హనుమంత్ కానీ అందరూ నిలబడిన తెలుగు జాతి వాళ్ళ బానిస జాతిగా తరుగుతారు. నోవే. ఓకే, ఫైనల్ గా ప్రతిపక్షాలు అయితే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ప్రతిపక్షాలు సీరియస్ గా తీసుకున్న జనాల మీడియాలు ఇవాళ మైండ్ అంతా ఫుల్, చాలా మంది మైండ్లో ప్యాడ్ నింపుతున్నారు. గుడ్డి భక్తులు, అంధభక్తులు ఉన్నారు చూసారా, ఆ లోపల మొత్తం అంతా స్కానింగ్ చేస్తుంటే ప్యాడ్ అవసరం వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇంకా స్వతంత్ర వ్యక్తిత్వం వాళ్ళ గురించి మాట్లాడదాం. హిందూ మతం ఏమైనా కాపీరేట్ ఇచ్చారండి? హిందూ మతం వీళ్ళకి తెలుసా ఎంత గొప్పదో? అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగుతూ తనలోని ఆధ్యాత్మిక భావజాలంతో మూఢనమ్మకాలు వదులుచుకుంటే అభ్యుదవాలతో ముందుకెళ్ళే మతం ఒక హిందూ మతం. అది జీవన విధానం. బీజేపీలో ఉన్నాడు హిందూ మతం గొప్ప, ఆ సంస్థలో ఉన్నాడు గొప్ప. వాళ్ళు చెప్పినట్టు అత్యగ్ర కులం వాళ్ళు శాసిస్తే, వాళ్ళు ప్రవాచకులు చెప్తే నోరు మూసుకుని కింద పట్టుకుని కూర్చుని వాళ్ళు చెప్పింది వినాలా? సనాతనవాదం అంటే వాళ్ళు చెప్పిందే. మా హిందూవాదం, మా ద్రవిడవాదంలో సనాతనవాదం ఉంది. అది మా గొప్పదనం. ఆడు చెప్పింది ఉత్తరారి సనాతనవాదులు చెప్పింది, మనువాదులు చెప్పింది, తల నుంచి ఒకటి పుట్టాడు, కాలం నుంచి ఒకటి పుట్టాడు, వీళ్ళు అయ్యే జాగీరా అండి? అబ్సల్యూట్లీ నో. ఆత్మగౌరవం ప్రతి బిడ్డగా చెప్తున్నాను. ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? శూద్రోళ్ళు పుట్టింది పైన 3 కులాలకి సేవ 90% ఉన్నారు ఇక్కడ. చాలా సేవ చేసుకుని పుట్టావా? ముఖ్యమంత్రి ఇంకా కొనసాగిస్తారు ఆయన్ని. అన్ఫార్చునేట్ చెప్తున్నాను నేను. తర్వాత ఏదో పెట్టానని చెప్పి విరమించుకుని 4 గొడవ వస్తే అబ్సల్యూట్గా ఎందుకని దీంట్లో పట్టించుకోవట్లేదు? మొత్తం అంతా అల్లేసుకున్నారా ఆ భావజాలంతో, ఉత్తర సనాతన మనువాదంతో. ఆర్య సనాతన మనువాదం అది, సనాతనం వేరు. వాళ్ళు అనుకో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఎస్ఐఆర్తో మాత్రం చెప్తున్నానండి, ఎస్ఐఆర్ దేశం హిట్లర్ బాటలు వెళ్ళకుండా ఉండాలంటే నిలబడాలి, లేవాలి. మీకు 10 మందికి మీరు చెప్పండి. పార్టీ వేరు, బీజేపీకి ఉంటే బీజేపీకి ఉండండి. వాజ్పేయి గారు ఈ క్రోనీ క్యాపిటల్ అదానీ గారు బీజేపీకి ఏంటండి? ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు కూడా అక్కడ షేక్ అవుతున్నారు. నాకేం చెప్పలేదు, ఎవరినైనా అడిగితే చెప్తారు. ఇవాళ వ్యక్తి స్వామ్యం ఎక్కువైపోయింది, వ్యక్తి వెనకమాల క్రోనీ క్యాపిటలిస్టులు ఎక్కువైపోయారు. ఇవాళ గడ్కరీ గారు లాంటి వాళ్ళని అల్లల్లాడిపోయే పరిస్థితులు. రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ షెడ్కి వెళ్ళిపోతారా? మురళీమోహన్ జోషి గారు అయితే ఆయన నిన్నేమన్నాడు? విశ్వగురు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఉండేది అన్నాడు. ఆయన షెడ్లో పక్కన పడేశారు. ఆయన ద్రోణిగా తోల్చిస్తున్నా. వాళ్ళు కాలు గోడికి సరిపోతారా? వాళ్ళని పార్టీ చేసిన దాంట్లో వీళ్ళకి జీవితాలు ఎలకే అద్వానీ గారిని ఇబ్బంది పెడతారా? కనీసం రామ జన్మభూమికి వస్తానే ఆయన బతిమాలి చేతులు జోడిస్తున్నా సరే నువ్వు రావద్దని దొబ్బేయమంటారా? ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? నేను ఎస్ఐఆర్ గురించి మీరు అడిగారు, నేను చెప్తున్నా. మొత్తం దేశం అంతా కూడా వాళ్ళ హిట్లర్ పరోక్ష పాలనలోకి వెళ్ళిపోయి ప్రమాదం కనపడుతున్న తర్వాత మాట్లాడకూడదు ఉండడు. హిట్లర్ ఇలాగే చెప్పాడు, బ్రహ్మాండం తీసుకెళ్తాం, ఆత్మనిర్భర జర్మనీ మన గొప్పది, నేను పెళ్లి చేసుకోలేదు, నా జీవితం అంతా ప్రజలకు వదిలిపెట్టాను, మనం తిరిగి ఆత్మగౌరవాన్ని పొందాం. ఇంతకుముందు పాలకులందరూ భారత మాతగా ఏమిటండి సినిమా యాక్టరు అర్ధనాక డ్రెస్సులతో యాక్ట్ చేస్తుంది, కంగనా రనౌత్ అంట. ఆవిడ కొత్త భారత మాత అంట. మరి భారత పెద్ద ఎవరో తెలీదు. 2014లోనే మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిందంట. అంటే స్వాతంత్ర సమయంలో పోరాడిన యోధులు, ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ ఎంత హీనం కనపడుతున్నారు వీళ్ళ బ్యాచ్కి. మీరు అందుకని ఏమన్నా బ్రెయిన్లో గోబర్ బాగా నింపేసింది. గోబర్ అంటే పేడ నింపేసి అంధభక్తులను కొంచెం విముక్తులు చేస్తే చాలండి. బీజేపీకి వ్యతిరేకం కాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, బీజేపీ అధికారం 2014లో కాంగ్రెస్ ఫైట్ చేసిన దుర్మార్గం మీద ఎంపీలను అడగండి. నా వరకు నేను కృషి చేశాను. కానీ ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం చేశారు, తెలుగు జాతికి నమ్మకద్రోహం చేస్తున్నారు, తెలంగాణకు కూడా. అందుకని బాధ కలిగింది. ధన్యవాదాలు సార్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.